ఆయన మహత్తరమైనటువంటి కృపను బట్టి ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యానికి ప్రేమతో మరొకసారి మిమ్మును మీ కుటుంబాన్ని ఈ టీవీలో కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ కుటుంబాలతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ముందుగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఎందుకంటే ఈ దుర్దినాలలో, ఈ భయంకరమైన కాలంలో, అంత్య దినములు అని బైబిల్ చెప్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల మధ్య మనము ఆధ్యాత్మికంగాను దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగాను ఓ నిరీక్షణ, విశ్వాసాన్ని, పట్టుదలని వదలనటువంటి సంఘముగాను క్రీస్తు రాకడ దినము సమీపించే కొలది మరింతగా మనం శక్తివంతులుగా ఉండాలని వాక్యం ద్వారా మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వినే ముందు అందరినీ ప్రేమతో తలలు వంచి ప్రార్థనలు భవించాలని మనం చేస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నీ పాద సన్నిధికి నన్ను మమ్ములను నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరి అనేక మంది బిడ్డలు భయంకరమైనటువంటి దినాల్లో నెమ్మది, శాంతి, సమాధానము లేనటువంటి పరిస్థితుల మధ్య నమ్మదగిన దేవుడు అని నీ యందు విశ్వాసం ఉంచి ఈ వాక్కును వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇవి నా మాటలు కాదు, ఇవి మీ మాటలు, మేలుకరమైన మాటలు. ఈ మేలుకరమైనటువంటి మాటలు వింటున్న ప్రతి జీవితానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని ఈ వాక్యమును విత్తుతూ ఉంటుండగా మీరే పరిశుద్ధాత్మ కార్యమును బిడ్డల హృదయాల్లో మీరు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వాక్యమనే విత్తనాన్ని విత్తుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఈనాటి పాఠంగా ధ్యానాంశము. నా ప్రియులారా, ఫరో యొక్క రథవస్త్రములతో నిన్ను పోల్చెదను. చాలు. ఈ మాటలో చాలా ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని బిడ్డలైన మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ చిన్న వచనం క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి 3 విలువైనటువంటి పాఠాలను బోధిస్తూ ఉన్నది. ఈ విలువైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి హృదయాన్ని తెరవండి. పరమగీతము అనే మాటకు అర్థము పరము అనగా పరలోకము, గీతము అనగా పాట. పరలోకమును గూర్చినటువంటి ఓ చక్కటి పాట, గీతము. అయితే ఈ పరమగీత పుస్తకాన్ని రచించినటువంటి రచయిత సొలొమోను రాజు గారు. ఓ వైభవంగా పరిపాలించినటువంటి ఇశ్రాయేలీల యొక్క సామ్రాజ్యంలో అత్యంత జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఆ మహా చక్రవర్తి రచించినటువంటి పుస్తకాల్లో, జ్ఞాన పుస్తకాల్లో ఇదొక ప్రాముఖ్యమైనటువంటి జ్ఞాన పుస్తకం. ఈ పుస్తకం యొక్క పరిచయాన్ని మనం చూస్తున్నట్లయితే పరమగీతము ఓ ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉంది. ఇది చిన్న పుస్తకమైన భార్య భర్తల మధ్య ఉండే ఓ అనురాగాన్ని, ప్రేమను, ఔన్నత్యాన్ని వివరిస్తున్నటువంటి పుస్తకం. కుటుంబ పరంగా తీసుకుంటే భార్య భర్తకు ఉండవలసినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఒకరి పట్ల మరొకరు అంకిత భావము కలిగి ఏ విధంగా కుటుంబ వ్యవస్థలో నమ్మకంగా ఓ భర్తగా, ఓ
ఓ భార్యగా ఎవరి యొక్క బాధ్యతను వారు ఎలా పాటించాలో అని చక్కగా వివరిస్తున్నటువంటి పుస్తకం. రెండవది ఆధ్యాత్మిక మనం చూస్తున్నట్లయితే ఈ పరమగీతము భార్య భర్తల మధ్య ఉండే ఓ చక్కటి ప్రేమ సంబంధాన్ని మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మిక జీవితంలో మరి వరుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికిని వధువు అనే సంఘానికిని వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఓ చక్కటి ప్రేమను ఆప్యాయతను బోధిస్తూ ఉన్నది. అందుకనే ఈ పుస్తకం మనం చదువుతున్నప్పుడు రెండు విధాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మొట్టమొదటగా కుటుంబ పరంగా భూ సంబంధమైనటువంటి భార్య భర్తలు, గమనించండి, భూ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు ఓ చక్కటి ఆప్యాయత ప్రేమలు కలిగి ఓ అన్యోన్యంగా జీవించడానికి విలువైనటువంటి ఓ చక్కటి సమాచారాన్ని ఇచ్చే పుస్తకం. రెండు, సంఘము క్రీస్తు అనబడినటువంటి ఆ భర్తతో పోల్చబడినటువంటి క్రీస్తుతో ఉండే సంబంధాన్ని ఓ చక్కటి విలువైనటువంటి రీతిలో లిఖించబడినటువంటి అర్థమనిచ్చే పుస్తకం. అయితే ఈ చిన్న పరిచయంతో 9వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు అనేక మంది కుటుంబాల వ్యవస్థ దిగజారిపోతున్నది. కుటుంబంలో నైతిక విలువలు పడిపోతూ ఉన్నవి. గమనించండి, సాతానుడు మొట్టమొదటగా సంఘాన్ని నాశనం చేయడం కంటే కుటుంబాన్ని నాశనం చేయడం అనేది వాడి ప్రథమ కర్తవ్యమని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకనంటే మీరు ఆలోచించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్మ, ఈ త్రియేకత్వంలో మనం చూస్తున్నట్లయితే దేవుడు మొట్టమొదటగా ఆది కాలములో ఆది దంపతులైన ఆదామును అవ్వను సృష్టించినప్పుడు దేవుడు ఆయన పోలికతో సృష్టించి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఆయనే సాటి అయిన సహాయమును ఆయనే సృష్టించాడు. అంటే ఆదాముకి ఓ భర్తకి ఓ భార్య కావాలని ఉద్దేశించింది దేవుడు, మానవుడు కాదు సుమా. ఈనాడు మానవులైనటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? భార్య కోసం లేక భర్త కోసం, అబ్బాయిల కోసం, అమ్మాయిల కోసం వయసు వచ్చేసరికి వెతుకులాటలో నిమగ్నమైపోతూ ఉన్నారు. చదువులు మాని వారు బాధ్యతలను విస్మరించి సమాజంలో పాటించవలసినటువంటి వారు బాధ్యతను విస్మరించి వారి యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి తల్లిదండ్రులకు విధేయులుగా జీవించవలసినటువంటి పిల్లలు ఈ వెతుకులాటలో ఈ యవన వయసు వచ్చేసరికి కామాతురతమైనటువంటి కోరికలతో వారి ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఈ వెతుకులాటలో పడి వారు చదువును, వారి ఆరోగ్యమును, విలువైన సమయాన్ని కూడా దొంగిలింపజేసే విధంగా పాడు చేసుకునే దశగా నాశనం అయిపోతున్నటువంటి యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు ఉద్దేశించాడు ఏ వ్యక్తికి ఏ రకమైనటువంటి భాగస్వామి కావాలని. దేవుడి యొక్క ఉద్దేశము శ్రేష్టమైనది. దేవుని యొక్క ఆలోచన మానవుని యొక్క ఆలోచన కంటే ఉన్నతమైనది. అందుకనే మనం ఆలోచించాలి, శత్రువైన సాతానుడు ఆ మొదటి దంపతులుగా ఉన్న ఆదాము అవ్వలను వారిద్దరిని పతనము చేయడానికి కంకణం కట్టాడు. ఎందుకనంటే దేవుడు ప్రారంభించినటువంటి కుటుంబ వ్యవస్థ, దేవుడే సాక్షాత్తు ప్రారంభించినటువంటి ఆ యొక్క భార్యాభర్తల యొక్క బాంధవ్యాన్ని, వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను పతనం చేయాలని కంకణం కట్టాడు. అంటే దేవుడు ప్రారంభించాడు గనుక ఇప్పుడు దాన్ని
నాశనము చేయడమే సాతాను యొక్క కర్తవ్యం. అది బహుశా ఆదామే కట్టుకున్నట్లయితే, లేక అవ్వమ్మ లేక మనుషులు వేరే ఒకళ్ళు ప్రయత్నించి కట్టినట్లయితే బహుశా వాడు కుటుంబం మీద అంత దాడి చేసేవాడు కాదేమో. దేవుడు ప్రారంభించాడు గనుక దేవుని యొక్క ప్రణాళికను పాడు చేయాలన్నదే సాతాను యొక్క పని. ఈరోజు అందుకనే కుటుంబం మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. భార్య, భర్త, కుటుంబ వ్యవస్థ దిగజారుడు జీవితంలో మనం జీవిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఏ ఛానల్ పెట్టినా ఓ భర్త అక్రమతోనూ అక్రమ సంబంధాలతోనూ, ఓ భార్య తన భర్తకు నమ్మకంగా జీవించవలసినటువంటి వ్యక్తిగా ఉండవలసినటువంటి భార్యయే అక్రమ సంబంధాలతో కలిగి వారిద్దరి మధ్య దాపరికము, వారిద్దరి మధ్య ఓ భయంకరమైనటువంటి కుట్రతో కూడినటువంటి ప్రేమలు, మోసపూరితమైనటువంటి బాంధవ్యాలు ఎప్పుడైతే చోటు చేసుకుంటూ ఉన్నవో ఒక్కసారిగా వాటన్నిటిని కూడా బయట పెట్టబడినప్పుడు వారు కుటుంబము విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితులు ఈనాడు సమాజంలో అనేకములు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు ఓ భార్య, ఓ భర్త, నీ కుటుంబ వ్యవస్థ ఓ చక్కటి తృప్తికరంగా భార్య భర్తలు ప్రేమ అనురాగము కలిగి జీవించడానికి ఈ పుస్తకాన్ని చదవండి, బైబిల్ చదవండి. పరమగీతమును ఓ భర్తకు భార్యకు వారి కుటుంబ బాంధవ్యానికి, వారి మధ్యన ఉండే ఓ దాంపత్య జీవితానికి ఉపయోగపడే ఓ చక్కటి విలువైనటువంటి ఈ గ్రంథమే పరమగీతము. అయితే దీన్ని కుటుంబ వ్యవస్థకు మనము అన్వయించుకున్నట్లయితే భార్య భర్తల యొక్క దాంపత్య జీవితము కానీ, వారు బాంధవ్యము కానీ, ఆ కుటుంబంలో వారి మధ్యన ఉన్న అన్యోన్యమైనటువంటి బంధము కానీ తమ పిల్లలకు, కుటుంబానికి, సమాజానికి ఓ చక్కటి మేలుకరముగాను మాదిరికరంగా ఉండగలదు. రెండవది, ఆధ్యాత్మిక జీవితంలోకి మనం వచ్చినట్లయితే కుటుంబ వ్యవస్థతో పాటు సంఘ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంది ఈ యొక్క వచనం. సంఘ వ్యవస్థలో గమనించండి, సంఘము భార్యతో పోల్చబడింది, సంఘము స్త్రీతో పోల్చబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు భర్తతో పోల్చబడ్డారు. ఇప్పుడు వివాహము చేయడానికి సమయం ఆసన్నమవుతూ ఉన్నది. ఈ వివాహము ఎవరితో చేయబడాలి? సంఘము ఎత్తబడిన తర్వాత ఆ మధ్యాకాశములో యేసుక్రీస్తు ప్రభుల వారైనటువంటి భర్తతో వివాహము చేయబడాలి. గమనించండి, సంఘమునకును క్రీస్తుకును మధ్య ఉండే సంబంధం గురించి చక్కటి వివరణ ఈ ఆధ్యాత్మిక జీవితంలో పొందుపరచబడింది. ఈరోజు వాక్యమును వింటున్న బిడ్డలారా, వాక్యమును నమ్ముకుని ఓ క్రైస్తవ జీవితంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులారా, విశ్వాసులారా, మన వివాహము క్రీస్తుతో జరగబోతూ ఉంది. సంతోషంగా ఉందా? గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరలో రాబోతూ ఉన్నారు. సంఘము ఎత్తబడుతుంది. ఆయనతో ఓ చక్కటి ప్రేమ బంధములోను, ఓ భార్య భర్తలు కలిసి ఎలాగైతే అన్యోన్యంగా జీవిస్తారో అట్లాంటి ప్రేమ బంధముతోనూ ఓ చక్కటి ఆధ్యాత్మిక స్థితిలో ఆయనతో మనం ఉండబోతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ నిరీక్షణ ఓ క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ సంఘానికి ప్రభు మనకిచ్చారు. అయితే ఇప్పుడు ఈనాటి ఈ వచనములో 3 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు సంఘానికి, అలాగే అదే విధంగా అదే సమయంలో కుటుంబానికి కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఒక్కసారి 3 పాఠాలు మీకు వివరించే ముందు మరొక్కసారి మనం చదువుదాం 9వ వచనాన్ని. పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనం. నా ప్రియులారా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను అన్నాడు. ప్రియురాలు అన్న మాటతో సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోనుకు సాదృశ్యం. ఈ మాట సంబోధిస్తున్న వ్యక్తి రాజు.
రాజు సంబోధిస్తూ ఉన్నాడు రాణితో. రాణిని ఓ ప్రియురాలతో పోల్చాడు. చరిత్రకారులు బహుశా షోలమ్మితి అని చెప్తూ ఉంటారు. ఏదేమైనా తాను వివాహం చేసుకున్నటువంటి భార్య, ప్రియమైనటువంటి ఆలు అనగా భార్య, ప్రియమైన భార్యను సంబోధిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ భార్యను ఎట్లా పోలుస్తున్నాడయ్యా అని మనం చూస్తుంటుంటే, ఫరో యొక్క రథాశ్వములతో అన్నాడు. రథము అశ్వము అని మనం చూడాలి ఇక్కడ. రథము అశ్వ, రథము అనగా మనకు తెలుసు చారియట్, అశ్వము అనగా గుర్రము. ఇక్కడ గుర్రములతో పోలుస్తూ ఉన్నాడు. ఏ గుర్రము అని అంటే, ఓ రాజు, ఎవరా రాజు? ఫరో అంట. ఫరో అతని చేతిలో ఉన్నటువంటి రథము, ఆ రథానికి అమర్చబడినటువంటి గుర్రములతో తన ప్రియమైనటువంటి భార్యను పోలుస్తూ ఉన్నాడు. అయితే ఈ పోలికలో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన పాఠాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏమిటయ్యా అని అంటే, రథాశ్వములతో పోల్చడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ మాట రాస్తున్నప్పుడు లేక ఈ రాజు జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన యొక్క చరిత్రను మనం పరిశీలన చేయాలా. చేసినట్లయితే అది క్రీస్తుకు పూర్వం మనము 6-7 శతాబ్దాల్లో మనం 5-4 మధ్య శతాబ్దాల్లో మనం చూస్తున్నట్లయితే, ఆ సమయంలో ఆయన పరిపాలిస్తున్నటువంటి వైభవ పరిపాలన ఇశ్రాయేలుకి కలిగినప్పుడు, దావీదు అనంతరము తన కుమారుడైన సొలొమోను రాజరికానికి వచ్చాడు. చుట్టూ కూడా దేశము ఆ సరిహద్దులో శాంతి సమాధానంతో నింపబడింది. శత్రువులు అణచబడ్డారు. సమాధానము, శాంతి చక్కగా ప్రజ్వలింపబడుతూ ఉంది. అయితే ఆ యొక్క ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి ఐగుప్తి, ఈరోజు కూడా మనం చూస్తున్న ఈజిప్ట్ అని అంటాం. ఆ ఈజిప్ట్ అనే ప్రాంతంలో మరి ఆ దినాల్లో ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి ఓ వ్యాపారం ఏంటంటే, రథాలు, గుర్రములను ప్రపంచానికి వాళ్ళు అందించేవారు. చాలా విలువైనటువంటివి. ఆ యొక్క రథములు లేక గుర్రములను పెంచి తయారు చేసి అది ఇతర దేశాలకు విలువైనటువంటి రీతిలో అమ్ముతూ, చాలా విస్తారమైన ధనముతో అమ్ముతూ, చాలా శక్తివంతమైనటువంటి రీతిలో ఆ వ్యాపారం ఉండేది. అయితే గమనించండి, ఆనాడు సొలొమోను పరిపాలిస్తున్నప్పుడు తన సైన్యానికి కానీ తన యొక్క పరిపాలనకు కావలసినటువంటి ఆ రథాలను కానీ తన గుర్రాలను కానీ ఐగుప్తి దేశాన్ని నుంచి ఆయన దిగుమతి చేస్తూ ఉండేవాడు. అందుకని ఆ గుర్రము యొక్క విలువేమిటో, ఆ రథానికి కట్టినటువంటి అశ్వాలు ఎట్లా ఉంటావో ఆయన కళ్ళారా చూశాడు గనుక దానితో పోలుస్తూ ఉన్నాడు. తన భార్యను ఆ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన పాఠం ఏంటంటే, ఈ యొక్క ఫరోకు కట్టబడినటువంటి లేక ఫరో రథమునకు కట్టబడినటువంటి ఈ గుర్రముల యొక్క ప్రాముఖ్యమైనటువంటి విలువలు ఏమిటి, వాటి ప్రాధాన్యత ఏంటో మనం చూస్తున్నట్లయితే 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యతలు మనం చూస్తాం. ఈ ఫరో రథమునకు కట్టబడినటువంటి గుర్రాల యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, 3 ప్రాముఖ్యతల్లో మొదటి ప్రాముఖ్యత, ఈ యొక్క ఫరో రథమునకు కట్టబడినటువంటి గుర్రాల్లో ప్రాముఖ్యమైనది ఈ యొక్క గుర్రము లేక ఐగుప్తి నుండి వచ్చినటువంటి గుర్రములు కానీ లేక ఫరో యొక్క చక్రవర్తి యొక్క ఆ ఐగుప్తి ప్రాంతములో నుంచి కొనబడినటువంటి గుర్రాలు చాలా విలువైనవి, చాలా మూల్యమును చెల్లించి వాటిని కొనాల. సో ద హార్స్ which was imported or purchased from Egypt are very very costly and valuable. అంటే ప్రపంచంలో ఉన్న గుర్రాలన్నిటికంటే ఈ ఐగుప్తిలో
లేక ఫరో యొక్క రాజు యొక్క పరిపాలన ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి గుర్రాలు ఉన్నాయే, ఇవి ప్రపంచంలో ఉన్న గుర్రాములకు అన్నిటికంటే చాలా విలువైనవి. అందుకని సొలొమోను రాజు ఏం చేసేవాడు తెలుసా? మనం చదివినట్లయితే చూడండి దయచేసి, ఆ యొక్క మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, వాటికి ఎంత మూల్యాన్ని చెల్లించి ఆ గుర్రాలను రథాలను కొనేవాడు అక్కడ రాయబడింది. చదవండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనం. వారు ఐగుప్తులో నుండి కొన్ని తెచ్చిన రథం ఒక్కటికి 600 తులముల వెండియు, గుర్రం ఒక్కటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. గమనించండి, ఒక్క గుర్రాన్ని కొనాలనంటే ఎంత అండి? 600 తులముల వెండి, 600 వెండి తులముల వెండి, 180 తుమ్మల వెండియు ఇచ్చిరి. దేనికి? గుర్రములకు. ఒక గుర్రానికి అంత విలువ. మరలా చదవండి, ఆ మాట సరిగ్గా చదవండి. వారు ఐగుప్తులో నుండి కొన్ని తెచ్చిన రథం ఒక్కటికి 600 తులముల వెండియు, గుర్రం ఒక్కటికి 120 తులముల వెండియు ఇచ్చి. ఎన్ని చెప్పరు? సరిగ్గా చదవాల. 150 తులముల వెండియు. 50 తులములు వెండి అంటే ఇది కొన్ని లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈనాటి ధనంతో పోలిస్తే, ఒక గుర్రాన్ని కొనాలంటే కొన్ని లక్షల విలువ కలిగినటువంటిది. ఇది కేవలము ఐగుప్తిలో ఉన్నటువంటి గుర్రములకు మాత్రమే అంత విలువ, అంత మూల్యము చెల్లించాల. కాబట్టి ఇప్పుడు ఫరో రథములకు కట్టబడినటువంటి గుర్రాలు ఉన్నాయే, ఐగుప్తి గుర్రాలు. ఈ ఐగుప్తి గుర్రాలు ప్రాముఖ్యమైనటువంటి మొదటిది ఏమిటయ్యా అంటే అవి చాలా విలువైనవి అట. ఇందులోంచి మనం ఓ పాఠం నేర్చుకోవాలా. కుటుంబము, మీరు మర్చిపోవద్దు, మూల పాఠం ఏమిటయ్యా అంటే 2 ప్రాముఖ్యమైనటువంటి అర్థాలను ఇస్తుంది ఈ వచనం. మొదటిది కుటుంబ వ్యవస్థలో ఉన్న భార్య గురించి మాట్లాడుతున్న మాట. 2 సంఘమును గూర్చినటువంటి మాట్లాడుతున్న మాట. ఇప్పుడు సంఘాన్ని కానీ కుటుంబంలో ఉన్నటువంటి భార్యను గురించి మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భార్య చాలా విలువైనది అని మనం తెలుసుకోవాలా. భార్య చాలా విలువైనది. ఎంత విలువైందంటే మనకు తెలుసు. బైబిల్లో స్పష్టంగా రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆమె ఎలా నిర్మాణం చేయబడింది, ఎలా నిర్మించబడిందని మనం చూస్తున్నట్లయితే చూడండి, ఆదాము తన ఎముకలలో ఒక ఎముకను పూర్తిగా తీసివేసి తన యొక్క శరీర భాగాన్నే తీసి అమర్చి తన భార్యకు ఆయన విలువైన రీతిలో ఓ చక్కటి రూపాన్ని ఇవ్వడానికి దోహదపడ్డాడు. అంటే తన విలువైనటువంటి శరీరాన్ని కూడా లెక్క చేయక, తన ఎముకలను లెక్క చేయక, ఆ ఎముకలో ఒక ఎముకను భార్యకి ఇవ్వడం జరిగింది. ఆ ఎముకే భార్యగా నిర్మాణం జరిగింది. అందుకని గమనించండి, పురుషుడు ఒక విలువైనటువంటి దానిని, విలువైనటువంటి తన యొక్క శరీర అవయవాలను కూడా లెక్క చేయక భార్యకు అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దేవుడు కూడా ఆ పురుషుల్లో నుంచే ఆ ఎముకను తీసాడట. ఆ ఎముకను తీసి ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మొదటి ఆపరేషన్ ఆయన చేసి ఓ చక్కటి అందమైనటువంటి భార్యను ఆయన నిర్మించాడు, సృష్టించాడు. అప్పుడు ఆయన అంటాడు, నిద్రలోంచి లేపబడిన తర్వాత, ఎముకలలో నా ఎముక అంటాడు, నా మాంసములోంచి తీయబడింది గనుక, నా ఎముకల్లోంచి ఒక ఎముకగా ఈమె సృష్టించబడింది గనుక ఈమె నా భార్య, నా నారి అని అంటాడు. అంటే తన శరీరంని ఎంతైతే మనం వాల్యుబుల్గా మనం చూసుకుంటామో, ఓ వ్యక్తి తన శరీరాన్ని, పురుషుడా నువ్వు ఎంత విలువగా జాగ్రత్తగా నువ్వు చూస్తూ ఉంటావో, అదే రీతిలో నీ భార్య కూడా విలువైనది అని నువ్వు తెలుసుకోవాలా. ఈనాడు చాలామంది కుటుంబాల్లో విలువైనటువంటి భార్యలను గుర్తించక ఆ భార్యలను ఉసూరు పెడుతూ ఉన్నారు, కొట్టుచూ ఉన్నారు, ఆహారం పెట్టడం లేదు, పోషించడం లేదు. త్రాగుళ్ళకి, అక్రమ జీవితాలకు, సొంత జలసాలకు ఈ భర్తలు
విడిచిపెట్టి తమ సొంత భార్యలను వేరే వారితో అక్రమ జీవితాలతో బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి యజమానుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? నీ భార్య విలువైనది, నీ ఎముకలో నుంచి తీయబడింది. నీ ఎముక్కు ఎంతైతే విలువిస్తున్నావో, నీ శరీరానికి ఎంతైతే విలువిస్తున్నావో అంతే విలువ నీ భార్య కూడా ఇవ్వాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో కలతలు రావడానికి గల కారణము, విడిపోవడానికి గల కారణము, విడాకులకు వెళ్ళిపోవడానికి గల కారణము, కొట్టుకుని తన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ భార్యకు ఇవ్వాల్సినటువంటి విలువ ఆ భర్త ఇవ్వడం లేదు కదూ. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఓ భర్త, నీ భార్యను విలువగా చూడు. ఎందుకో తెలుసా? నీ విలువైనటువంటి ఎముకను తీసి ఆయన నిర్మించాడు సుమా. కాబట్టి ఆమె చాలా విలువైనది. అంత మాత్రమే కాదు సుమా, ఇక్కడ ఆ గుర్రము ఎంతైతే విలువ పెట్టి కొనబడిందో సంఘము కూడా విలువైనది. ఆనాడు స్త్రీకి ఎలాగైతే మూల్యాన్ని చెల్లించి తన ఎముకను తన మాంసమును కూడా దారపోశాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన సంఘాన్ని కూడా తన స్వరక్తమిచ్చి తన యొక్క మరణముతో, తన సొంత రక్తముతో, తన మరణముతో తన శరీరాన్ని, తన రక్తాన్ని కూడా దారపోసి విలువైన రీతిలో సంఘానికి కూడా విలువనిచ్చాడు. అందుకని సంఘము విలువైనది. చూడండి దయచేసి ఆ మాట ఎక్కడ మనం చూస్తామంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం అక్కడ మనం చూస్తాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు తన సొంత రక్తమును అర్పించి తన సంపాదించిన తన సంఘము. గమనించండి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత తన స్వరక్తాన్ని ఇచ్చి విలువతో ఆయన ధారపోసి ఓ యజ్ఞ పశువుగా ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని అర్పించాడంటే అది ఎంత కాస్ట్లీయో, విలువైందో ఆలోచన చేయండి. ఆ పరిశుద్ధమైన రక్తమును ఆ సంఘము కొరకు ఆయన కార్చాడు. ఇప్పుడు సంఘము విలువైనది. ద చర్చ్ ఈస్ వెరీ వాల్యుబుల్, చాలా విలువైనది. ఈరోజు సంఘాన్ని విలువ లేకుండా చూస్తూ ఉన్నారు. ఈ సంఘంలో విలువలు లేకుండా చేస్తూ ఉన్నారు. కొంతమంది పెద్దలు గ్రూపుగా తయారయ్యి కులంతో ఓ సంఘము, లేకపోతే ఇంటి పేరిట ఓ సంఘము, లేక డబ్బున్నవారు ఓ గుంపు, డబ్బు లేని వారు మరొక గుంపు, సంఘాన్ని విభజిస్తున్నారు, సంఘాలను దూషిస్తున్నారు, సంఘాలని విలువ లేకుండా చేసి క్రీస్తు రక్తముతో దారపోయబడి వెలపెట్టి విలువ పెట్టి కొన్నటువంటి ఈ సంఘమును నీవు బహుశా విలువ లేకుండా మాట్లాడుతున్నావేమో, విలువలేని పనులు చేస్తూ సంఘాన్ని పతనం చేస్తున్నావేమో, సంఘములో ఒక కొరకటి పుండులా తయారయ్యావేమో, నీవు సంఘములో విభేదాలు సృష్టిస్తున్నావేమో, సంఘములో ఉన్నటువంటి తోటి విశ్వాసులను, దైవ సేవకుల యొక్క కుటుంబాన్ని విమర్శిస్తూ లెక్క లేకుండా నీవు విలువలేనటువంటి మాటలు మాట్లాడుతున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు సంఘానికి విలువ ఇస్తున్నావా? సంఘానికి విలువ లేకుండా నీకు నచ్చినప్పుడు వచ్చి, నీకు కష్టమైతే ఒక రకంగా, నీకు నచ్చినట్లయితే మరొకంగా, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ సంఘాన్ని, సంఘ సేవకులైన వారి కుటుంబాలను నువ్వు దూషిస్తూ హేళన చేస్తూ మాట్లాడుతున్నావేమో, లేక నీ తోటి సహోదరుని సొంత సంఘములో వాళ్ళని హేళన చేస్తూ పరుష పదాలు ఉపయోగిస్తున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సంఘము విలువైనది. క్రీస్తు ప్రభుల వారు తన స్వంత రక్తమును ధారపోసి విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడో. ఈ విలువైన సంఘాన్ని విలువ లేకుండా మాట్లాడవద్దు, విలువలేని పనులు సంఘాల్లో చేయవద్దు, విలువలేనటువంటి కార్యాలు కానీ విలువలేనటువంటి పనులు కానీ జరిగించే
పెద్దలు, విశ్వాసులు, సేవకుల యొక్క పిల్లలు, విశ్వాసుల యొక్క పిల్లలు జాగ్రత్త. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సంఘమునకు నువ్వు ఒక చక్కటి విలువనివ్వాల. ఇక్కడ ఫరో రథమునకు కట్టబడినటువంటి గుర్రం ఉందే, ఇది చాలా విలువైనది. ఇది చాలా ధనము పెట్టి 159 ఆ యొక్క తులముల వెండిని మూల్యాన్ని చెల్లించి ఆ గుర్రాన్ని కొనేవాడట రాజు అయినటువంటి ఆ సొలొమోను. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సంఘాన్ని తన సొంత రక్తమిచ్చి మూల్యాన్ని చెల్లించి ఈ సంఘానికి ఓ విలువనిచ్చాడు. ఈరోజు సంఘములో ఓ సభ్యుడిగా ఉన్న విశ్వాసి, ఓ పెద్ద, ఓ సహోదరుడా, లెక్కలేనటువంటి మాటలు, దూషణలు, అపవిత్రమైనటువంటి పరుష పదాలు, అక్రమ సంబంధాలు, అక్రమైన త్రాగుళ్ళు, బూతులు, పనికిమాలిన చెత్త చెదారమంతా నీ నోటులో, నీ ఇంటిలో, సంఘంలోనికి తీసుకొచ్చి దులుపుతున్నావేమో. ఈరోజు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సంఘము విలువైనది, విలువలేని పనులు చేయొద్దు, విలువ కలిగి జీవించండి. రెండవది, ఈ యొక్క రథాస్వము నేర్పిస్తున్నటువంటి గుర్రము, ఫరో రథమునకు కట్టబడినటువంటి గుర్రము నేర్పిస్తున్నటువంటి రెండో పాఠం ఏంటో తెలుసా? ఈ గుర్రము చాలా శక్తివంతమైనది. ప్రపంచములో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గుర్రముల కంటే ఈ ఫరో రథమునకు కట్టబడినటువంటి గుర్రము యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసా? రెండవది, ఓ శక్తివంతమైనది. ఇట్స్ వెరీ పవర్ఫుల్. అది చాలా శక్తివంతమైనది, బలముతో కూడుకున్నటువంటిది. ఆ సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, బైబిల్లో నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. అది ఐగుప్తుల సేనను ఇశ్రాయేలు సేనను నడుమ, అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు. గమనించండి, ఈ 20వ వచనాన్ని మనం జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. నడుమున ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఇశ్రాయేలు సేన ఇశ్రాయేల్ యొక్క సైన్యము సమీపింపలేదు. అది అలా చదివి 25వ వచనంలోకి రండి. వారి రథ చక్రములు ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చేస్తూ ఉన్నారు వాగ్దాన భూమిలోనికి. ఈ మార్గంలో ఏం జరిగిందయ్యా అంటే, ఎర్ర సముద్రం ఒకటి అడ్డుగా వచ్చింది. దానికి ముందు ఆ సముద్రం దగ్గరికి వచ్చి ఆగక ముందే ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని హతమార్చడానికి ఇప్పుడు ఫరో తన రథములను, తన గుర్రములను, రథాస్వములతో బయలుదేరాడు. తన సైన్యముతో, సేనతో బయలుదేరాడు. ఇప్పుడు ఈ రథాస్వములు కలిగి ఫరో వెంటాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడైన యెహోవా వారి నడుమ, అంటే ఇశ్రాయేలీయులు ముందున్నారు, వెనకాల వీళ్ళు ఉన్నారు, మధ్యలో కొద్ది ఖాళీ ఉంది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, దేవుడు చీకటిని కలుగ చేశాడట. చీకటిని కలుగ చేసినప్పుడు ఈ ఫరో సైన్యము, తన సేనలు, ఆ గుర్రాలు, ఆ రథాలు, వీరందరూ కూడా చీకటిలో చిక్కబడ్డారు.
ఇలా చెక్కబడినప్పుడు ఎదట ముందున్నటువంటి భాగంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలీల ముందేమో వెలుగు వస్తుందట, వెనకాలేమో చీకటి ఉందట. ఈ చీకటిలో ఫరో సైన్యము తన రథాశ్వములతో బయలుదేరి దాడి చేస్తూ ఉన్నాడు. చీకటంతా కమ్ముకుంది. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, ఎన్ని కళ్ళు మనకు ఉన్నా, ఈ లైట్లు లేకపోయినా, ఈ సూర్యకాంతి లేకపోయినా, ఏదో ఒక దీపము మన ఇంట్లో లేకపోయినా, చీకటి సంతరించుకునేసరికి మనకి ఎన్ని కళ్ళున్నా లాభం లేదు కదా. ఆ చీకటి మనలో కూడా ఆ గుడ్డివారిగా మారుస్తుంది. చీకటి వల్ల కళ్ళు ఉన్నాయి అని అంటే కళ్ళు ఉంటాయి. ఈ కంటికి వెలుతురు ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం. ఈ వెలుతురు ఎప్పుడైతే పోతుందో ఆ చీకటిలో మనం ఏమీ చూడలేం. ఆలోచన చేయండి, పూర్తిగా అంధకారం కప్పుకుంది, అంతా కూడా చీకటి. అయితే రథాలు గుర్రాలు విచిత్రం ఏంటంటే ఈ ఇల్లు కూడా చీకట్లో కప్పబడ్డారు. ఎటు వెళుతున్నారు వాళ్ళకి తెలియని పరిస్థితి, ముందో కనపడడం లేదు. అయినప్పుడు కూడానట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ గుర్రపు సేనలు ఇశ్రాయేలీలను ఛేదించడానికి, పట్టుకోవడానికి బహు కష్టపడుతూ వెళ్ళిపోతున్నాయట. నేను మీకు ఊహించే విధంగా ఒకవేళ ఇక్కడ క్లిప్పింగ్ చూపించడానికి ప్రయత్నిస్తే అది చూస్తూ ఉండండి. అవి వెళుతూనే ఉంటాయి. వీడు తోలుతూ ఉంటాడు. చీకటి కనపడుతుంది. చీకట్లో ఏముందో, ఎక్కడేముందో, ఎక్కడేం జరుగుతుందో తెలియడం లేదు. వీడు పైనుండి దాన్ని కొడతా ఉన్నాడు, నడుపుతా ఉన్నాడు, దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నాడు. నేను అంటున్నాను, ఎంత ప్రయత్నించినా కళ్ళు కనపడకపోతే ఎవరేం చేస్తారండి? అక్కడికక్కడ ఆగిపోయి కళ్ళు కనపడతలేదు కదా అని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కదా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే చీకటి అడ్డు వస్తున్నా, కళ్ళు కనపడకపోయినా, ఎటు వెళ్తున్నామో దారి కనపడకపోయినా, ఆ అంధకారములో కూడా ఈ అశ్వము ఈ రథాన్ని లాగేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చీకటిని లెక్క చేయడం లేదు ఈ గుర్రము. ఈ ఫరో రథమునకు కట్టబడినటువంటి అశ్వం ఉందే, ఇది చీకటిని లెక్క చేయకుండా పరిగెడుతూ ఉంది. అడ్డుగా చీకటి వచ్చింది. ఆ యొక్క ఇశ్రాయేలీలు ముందెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకు వెలుగు ఉంది, మనకు అంధకారమైన చీకటి ఉందని, అంధకార చీకటి ఉంది కదా అని ఆగలేదట. వాళ్ళు వెళుతూనే ఉన్నారట. అలా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఈ రథాన్ని ఎక్కి కూర్చున్నారు ఈ నాయకులైన వారు, సేనలు. ఈ రథానికి కట్టబడిన గుర్రాలు ఉన్నాయే, ఈ బలమైనటువంటి రథాన్ని లాక్కుంటూ, ఈ పైన ఉన్నటువంటి నాయకుడిని నడిపించుకుంటూ, ఈ సేనలను లాక్కుంటూ, చీకటిని లెక్క చేయకుండా ఆ చీకటిలో ముందుకే వెళ్ళిపోతుంది ఈ గుర్రం. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? కుటుంబంలో మన పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు కానీ, ఒకవేళ అనుకున్నంత ఇన్కమ్ రాకపోవచ్చు, అనుకున్నటువంటి సొమ్ము మన చేతిలో లేనప్పుడు ఆర్థిక ఇబ్బందులు కుటుంబాల్లో వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు భర్త కష్టపడినా అందవలసిన ధనం రాకపోవచ్చు, లేక కుటుంబంలో అనుకున్నటువంటి కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉండొచ్చు, ఊహించిన రీతిలో ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఆర్థికంగా కానీ, అనారోగ్యంగా కానీ, మానసికంగా కానీ కుటుంబంలో పరిస్థితులు తారుమారైనప్పుడు, చీకటిగా ఉండే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు కూడా ఓ భార్య, ఓ భర్త, మీకు తెలియపరిచేది ఏంటో తెలుసా? మీరు ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కదా అని ఆగిపోవడానికి వీల్లేదు. ఒకవేళ నీ భర్తే ఒక్కొక్కసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. భార్యగా ఉన్న నీవు గుర్రంతో పోల్చబడ్డావే, అశ్వముతో పోల్చబడ్డావే. ఓ స్త్రీ, నీ భర్తకు సహకరించో. అందినంత సొమ్ము అందినప్పుడు చక్కగా సంతోషిస్తారు, చక్కగా ఆనందిస్తూ ఉంటారు. ఎప్పుడైనా కొంచెం లాభానికి బదులు నష్టము జరిగితే, అనుకున్నంత సొమ్ము ఇంటికి రాకపోతే,
అనుకున్నంత రీతిగా నీ భర్త నీకు లేకపోతే ఇమ్మీడియట్గా చేసే పని ఏంటో తెలుసా? వెంటనే గుడ్డి పనులు చేసి గుడ్డి తావలకు వెళ్ళిపోయి కళ్ళు మూసుకుపోయి భార్యలు కూడా అక్రమ జీవితాలతో జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ గుర్రం ఉందే, ఫరో రథమునకు కట్టబడినటువంటి గుర్రం ఉందే, ఈ గుర్రము చీకటిని లెక్క చేయక, పరిస్థితులను లెక్క చేయక లాక్కుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. భార్యను గురించి ఓ మాట రాయబడింది సామెతల గ్రంథంలో. అదేంటో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అని రాయబడింది. మూర్ఖురాలు తన సొంత ఇంటిని తానే కూల్చుకొనును అని రాయబడింది. కుటుంబము కట్టబడాలన్నా కూల్చబడాలన్నా భార్య మీద చాలా ఆధారపడి ఉన్నది బైబిల్ ప్రకారంగా మనం చూస్తున్నట్లయితే. కాబట్టి నీ కుటుంబం అనే రథాన్ని లాక్కెళ్తున్నప్పుడు, నీ సంసారం అనే నీ కుటుంబ వ్యవస్థ అనే రథమును లాక్కెళ్తున్నప్పుడు చీకటి అడ్డు వస్తూ ఉంటుంది, ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా ఈ భార్య భర్తలుగా ఉన్నటువంటి వీరు ముందుకే సాగాలి తప్ప ఆగిపోవడానికి వీల్లేదు సుమా. అక్కడ భర్త విలువనిచ్చేవాడుగా ఉంటే, ఇక్కడ భార్య సహకరించే విధంగా ఉంటే, చీకటి వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ రథం ఏమైపోతుందో తెలుసా? లాక్కుంటూ వెళ్ళిపోతుందట. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఇంకా ఈ రథం ఎదరికి వెళ్తుంటుంటే అక్కడ ఆ రథానికి ఉన్నటువంటి చక్రం కూడా ఊడిపోయిందట. దేవుడు ఆ విధంగా కల్పించాడు పరిస్థితిని. ఆ రథానికి ఉన్నటువంటి చక్రం కూడా ఊడిపోతుంటుంటే ఒక చక్రమే ఉంటుంది, రెండో చక్రం లేదు. మీరు చూడండి, ఊహించుకోండి. ఓ రెండేట్ల బండి మనం చూస్తూ ఉంటాం, 2 చక్రాలు ఉంటాయి. లేకపోతే మనం వెళ్తున్నటువంటి ఆటో రిక్షా ఒకటి ఉంటుంది, 3 చక్రాలు ఉంటాయి. అందులో ఓ చక్రం ఊడిపోయింది అనుకోండి, ఎలాగెళ్తుంది ఆ బండి? రెండేట్ల బండి ఎలా లాగగలదు? ఆలోచించేయండి, ఎంత కష్టము. అంటే ఓ చక్రము ఊడిపోయినా రెండో చక్రపు తిరుగుతున్నా అది ముందుకు వెళ్ళాలంటే ఎంత కష్టతరమో. ఈ చక్రం చేయవలసిన పని, విరిగిపోయిన చక్రం చేయవలసిన పని, భారము ఆ లాగే వ్యక్తి మీద పడుతుంది. ఈ గుర్రం ఏం చేస్తుందో తెలుసా? విరిగిపోయినా కానీ ఆ చక్రం యొక్క బరువు ఇది మోస్తూ, ఆ చక్రం చేయవలసిన పని గుర్రమే మోస్తూ చేస్తూ, ఈ పైన ఉన్నటువంటి రాజుని ఈ చక్రం చేయవలసిన పని కూలిపోయినా కానీ, చక్రం చేయలేనప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న రథాన్ని కానీ, ఒక్క చక్రంతో ఉన్నటువంటి రథాన్ని కూడా భారభరితమని లెక్క చేయకుండా అక్కడ రాయబడింది, బహు కష్టపడి ఏమైపోతుందంట? సేన తోలుచూ ఉండిరి, వెళ్ళిపోతున్నారు. అది అంటే ఇలా తోలుతున్నారు అని అంటే అది వెళ్ళకపోతే ఇది వెళ్తుందా? ఆలోచన చేయండి. ఇటు పైరున్నవాడు కొడతాడు, వెళ్ళు అంటాడు, కానీ లాగవలసింది ఎవరో? ఆ గుర్రమే కదా, ఆ అశ్వమే కదా. అంటే అక్కడ చీకటిని లెక్క చేయలేదు ఆ అశ్వము. ఇక్కడ చక్రం విరిగిపోతున్నా, కుంటుపడిపోతున్నా ఈ చక్రాన్ని లెక్క చేయకుండా ఆ రథాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ గుర్రం లాక్కుంటూ వెళ్ళిపోతుందట. కుటుంబాల్లో కొంతమంది భర్తలు పనికిరాని వారిగా ఉంటారు, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దుర్మార్గులుగా, సహకరించలేని వారుగా కూడా ఉంటారు. అలా ఉండమని బైబిల్ చెప్పడం లేదు. నీ జీవితంలో బాధ్యత కలిగిన భర్తగా ఉండమని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ ఇంటిలో నీ భర్త కూడా అలా ఇరిగిపోయి చక్రం విరగొట్టినటువంటి పరిస్థితులు నీ కుటుంబం ఉంటే, నీ భర్త కూడా పనికిరానిలాగా ఉంటే, నీ భర్త కూడా ఓ పనికిరానటువంటి అసమర్థుడిగా ఉంటే, భార్యలారా గుర్తెట్టుకోండి, చక్రం ఇరిగిపోయింది కదా, వీడి పని చేయడం లేదు కదా అని నీకు కలిగిన బిడ్డలను, నీకున్న సంసారాన్ని విడిచిపెట్టవద్దు సుమా. ఎందుకంటే ఫరో రథమునకు కట్టబడిన గుర్రం చేస్తున్న పని ఏంటో తెలుసా? చక్రము విరిగిన అది ఎంత కష్టమైన భారభరితమైన లాక్కుంటూ వెళ్ళిపోతుందట. తోలుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు, అది లాగుతూ వెళ్ళిపోతూ ఉంది. కుటుంబంలో బహుశా నీ భర్త సహకరించకపోవచ్చు, కుటుంబంలో కొన్ని ఇబ్బందులే, కానీ నిన్ను నమ్ముకున్న పిల్లలు ఉన్నారే, నీ మీద ఆధారపడినటువంటి బిడ్డలు ఉన్నారే, నీ వైపు చూస్తున్న అమ్ముంటే చాలని బ్రతకడానికి ఇష్టపడుతున్నారే, నీవు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ బిడ్డలను విడిచిపెట్టి,
నీ భర్తను చూసి పరిస్థితులు ఎలా ఉన్నాయని అలా ఉన్నాయని విడిచిపెట్టి చెడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుని వెళుతున్నావు భార్య, నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. నీ జీవితాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని నడిపించుకో. ఆత్మీయ జీవితంలోకి వస్తే సంఘం గురించి మాట్లాడుతున్న మాట, సంఘములో అనేకమైనటువంటి ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇట్లాంటి వైరస్లు, ఎన్నెన్నో ఆటంకాలు మన మీద పడుతూ ఉంటాయి. కానీ క్రీస్తును నమ్మినటువంటి సంఘము, క్రీస్తు స్వరక్తంతో కొనబడినటువంటి సంఘము, ఈ సంఘం ఉందే, ఇరుకైన హింస అయిన పరిస్థితులు తారుమారైన ఏం చేయాలో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం అక్కడ చదవడానికి ప్రయత్నిస్తే అక్కడ రాయబడిన మాట, రాయబడింది సంఘానికి చెప్తున్న మాట, క్రైస్తవ విశ్వాసులకు చెప్తున్న మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలో ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపుకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదమా. దేవునికి స్తోత్రం. సంగమా, ఈ కరోనా కాలములో, ఈ కష్ట కాలములో, ఆర్థిక ఇబ్బందుల్లో, తినడానికి సరైన ఆహారం లేని పరిస్థితుల్లో, మరణానికి భయపడుతున్నటువంటి పరిస్థితుల మధ్య, ఇంటిలో ఏమవుతుందో, మన భవిష్యత్తు ఏమవుతుందో అని కృంగిపోతున్న ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య సంగమా భయపడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? సంఘం చేయవలసిన పని ఏంటంటే, పరో రథమునకు కట్టబడినటువంటి గుర్రం కదా మనం. అనగా చక్కటి శక్తివంతమైనటువంటి గుర్రముగా పోల్చబడ్డాం కదా. శక్తివంతమైన గుర్రం ఏం చేసిందో తెలుసా? చక్రము విరిగిపోయిన, చీకటి అడ్డొస్తున్న ఈ గుర్రం ఏం చేస్తుందో తెలుసా? బహు కష్టపడి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో సంఘము చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒకవేళ పరిస్థితులు తారుమారైనా, ఒకవేళ సంఘారాధనలు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందుల మీద పడుతున్నా, నీ కుటుంబంలో నెమ్మది శాంతి కరువైపోతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, నీ ఇంటిలో అనారోగ్యాలతో కూడిన పరిస్థితులు ఎదురవుతున్నా, నీ మీద విమర్శలు, నిందలు, అవమానాలు మన మీద పడుతున్నా, సంఘమా మనం యేసు వైపుకు చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలట. యేసు వైపుకు నువ్వు చూస్తున్నట్లయితే, మన చూపు యేసు మీద ఉన్నట్లయితే, మన పరుగు ఎలా ఉంటుందో తెలుసా? విజయవంతంగా ఉంటుంది. మన పరుగు విజయవంతంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, క్రైస్తవ సంఘము క్రీస్తును చూడాలి తప్ప ఈ వైరస్ను చూడకూడదు. క్రీస్తును చూడాలి తప్ప ఆర్థిక ఇబ్బందులు చూడకూడదు. ఎందుకో తెలుసా? పేతురు ఆయన సముద్రం మీద నడవడానికి ఇష్టపడినప్పుడు, యేసయ్యను వెంబడించడానికి తీర్మానించుకున్నప్పుడు, సముద్రం మీద నేను నడుస్తానని అడుగు వేసినప్పుడు ఏం చేశాడో తెలుసా? యేసు వైపుకు చూస్తూ సాగిపోతూ ఉన్నాడు. ఆ సముద్రం మీద యేసు వైపుకు చూస్తూ సాగిపోతున్నప్పుడు, అడిగేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదో, మునిగిపోలేదో. యేసు వైపుకు చూస్తున్నప్పుడు ధైర్యం వస్తుంది. యేసు వైపుకు చూస్తున్నప్పుడు నిరీక్షణ వస్తుంది. యేసు వైపుకు చూస్తున్నప్పుడు మనకి శక్తి వస్తుంది. ఆ శక్తి ఈ పేతురు పొందుకున్నాడు సముద్రం మీద. ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, లేక ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా మహమ్మారి, ఈ థర్డ్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, ఏ ఫంగస్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేక నీ ఇంటిలో ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్న సంగమా, మన చూపు ప్రభు మీద పెడుతున్నట్లయితే మనకి శక్తి విడుదలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు వైపుకు చూడు, ఈ లోకం వైపుకు చూడొద్దు. పేతురు యేసు వైపుకు చూస్తూ ఉన్నాడు. యేసు వైపుకు చూస్తున్నప్పుడు ఆ సముద్రం కూడా అతను ఏమీ చేయలేకపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఎప్పుడు అతడు ఆందోళనకు గురయ్యాడో తెలుసా? అతని దృష్టి
యేసు వైపు నుండి మళ్ళించి ఆ సముద్ర జలాల వైపు చూస్తూ మొదలు పెట్టాడు. ఆ సముద్ర తరంగాలను చూస్తూ ఉన్నాడు. ఆ సముద్రపు కెరటాల మీదకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే దృష్టి మళ్ళిందో, చూపు మళ్ళిందో, మునిగిపోవడం ప్రారంభించాడు. ఈ కరోనా కాలంలో ఈ కూటాలు ఆగిపోయినాయి, సంఘ సహవాసాలు ఆగిపోయినాయి, ఆరాధనలు ఆగిపోయినాయి, ప్రార్థన చేసే మన ప్రార్థన సమయం ఆగిపోయింది. నేను అడుగుతూ ఉన్నాను, అందుకనే నీ జీవితంలో కూడా నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే తగ్గిపోయిందో, నీ చూపు మారిపోయిందో, నీ ఇళ్లలో ఎంతసేపు ఆ ఛానల్ పెట్టుకుని ఆ మీడియా చూసుకుంటూ ఆ వార్తలు చదువుకుంటూ, ఇదే కదా నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకని నీ చూపు మళ్ళించబడింది. ఇప్పుడు నీవు కుమిలిపోతూ ఉన్నా, కృంగిపోతూ ఉన్నా, అభద్రతతో జీవిస్తున్నావు, ఏమవుతానో అని భయంతో జీవిస్తున్నావు. పేతురు ఏమైపోయాడు తెలుసా? ఆ సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు. సంఘమా, ఈరోజు నువ్వు లేవనెత్తబడాలి. నీ చూపు యేసు వైపుకు చూడాలా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సంఘము శక్తివంతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనకి పిరిగితనము, అవిశ్వాసం ఇవ్వలేదు. ఈ రథమునకు కట్టబడిన గుర్రాలు శక్తివంతమైనవి. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం, శక్తివంతులుగా మార్చబడతాం. పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టి బంధించేశారు. తెల్లారితే చంపేస్తారు. మరణానికి దగ్గరగా ఉన్నాడు. సంఘం ఏం చేసిందో తెలుసా తల్లి? ఓ సహోదరుడా, నిద్రపోలేదు, ప్రార్థన ఆపేసి దుప్పడ ముసుకెట్టి పడుకోలేదు, అటు ఇటు తిరగలేదు, భయపడి జీవించలేదు. కానీ ఏం చేసిందో తెలుసా? అత్యాశక్తితో సంఘము ప్రార్థిస్తూ ఉన్నది. నేను అడుగుతున్నాను, నీ ఇంట్లో ప్రార్థన ఉందా? ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, కూర్చుని ఎంతసేపు కబుర్లు, అది అలా జరిగింది, ఇది అలా జరిగింది, ఆ మాటలో, ఈ వార్తలో, ఆ ఛానల్లో, ఈ ఛానల్లో, ఇవే సరిపోతున్నాయి మన జీవితానికి తప్ప నీవు కాసేపు నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంతో కూర్చుని, వ్యక్తిగతంగా కూర్చుని ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిలో దేవుని చూద్దామని నీవు ఉన్నట్లయితే నీ ఇంటిలోనే నీవు, నీ ఆత్మీయ జీవితం శక్తివంతంగా ఉంటుంది. సంఘము శక్తివంతంగా ఉంటుంది. నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే ప్రభుతో శక్తివంతంగా ఉంటావో అప్పుడు సంఘము కూడా శక్తివంతంగా ఉంటుంది. శక్తిహీనత లేని సంఘంగా మనం ఉండం. ఈరోజు చాలామంది సంఘాలు, స్థానిక సంఘాలు సేవకులను విడిచిపెట్టేసి ఈ కరోనా గురించి భయపడిపోయి, ప్రార్థన వదిలిపెట్టి, వాక్యం మర్చిపోయి, ప్రార్థనకు రండి అన్నా కూడా భయపడిపోయి, వద్దులేనండి ప్రార్థన వద్దు, ఏమీ లేదులేండి, ఆగండి అని చెప్పుకుంటూనే, నేనంటాను ఒకవేళ సమూహంగా నువ్వు చేయడానికి ఇబ్బంది అవ్వచ్చు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఏమైపోయింది? సంఘ క్షేమం కొరకు చేయవలసిన ప్రార్థన ఏమైపోయింది? ఈరోజు శక్తిహీనంగా మారిపోయావేమో. పరో రథమునకు కట్టబడిన అశ్వములో అవి శక్తివంతమైనవి. క్రీస్తును నమ్మినటువంటి సంఘమా, సేవకుడా, విశ్వాసులు మనము శక్తివంతమైన వాళ్ళము. చీకటి వచ్చినా, రథముకు ఒక కట్టబడిన చక్రము ఊడిపోయినా, భారభరితంగా ఉన్నా మన విశ్వాస జీవితంలో ముందుకే సాగిపోవాలి. ఎప్పుడు? శక్తివంతంగా ఉన్నప్పుడు. ఈ వాక్యమును వింటున్న నీవు శక్తి తెచ్చుకో. మేల్కొల్పబడి, పురుకొల్పబడి, ప్రార్థనలో, వాక్యములో, ఆత్మీయ జీవితంలో లేపబడు. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడు. సంఘాల్లో మనకు ఏర్పాటు చేసిన గుంపులు ప్రార్థన, బిడ్డలు వస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. మరి నీ జీవితం ఎలా ఉంది? ప్రార్థన ఉన్నదా? సంఘము శక్తివంతంగా ఉండాలా. ఇలాంటి పాండమిక్లు వస్తాయి, పోతూ ఉంటాయి, తెగుళ్ళు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, మరణాలు సంభవిస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, యుద్ధాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. వీటన్నిటి మధ్య నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పిరిగితనంతో కాదు, పరో రథమునకు కట్టబడిన అశ్వము వలె శక్తివంతముగా మనం ఉండాలి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడిన మాట పరమగీతాల్లోనే చదువుకున్నటువంటి మాట, 1వ అధ్యాయము 9వ వచనం. మళ్ళా చదవండి. నా ప్రియురాల, పరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదును అన్నాడు. ఇక్కడ వర్ణన, పోలిక. అంటే ఈ ఫరో యొక్క రథమునకు కట్టబడిన గుర్రాలు
చాలా అందమైనవి, ఓ చక్కటి అందమైన రూపమును కలిగినటువంటివి ప్రపంచంలో. అందుకని ఇక్కడ తన భార్యను ఓ చక్కటి అందమైనటువంటి పోలికతో పోలుస్తూ ఉన్నాడు. అందమైన గుర్రముతో, అందమైనటువంటి రూపుతో పోలుస్తూ ఉన్నాడు. భార్య, కుటుంబంలో ఉన్నటువంటి భార్య, సంఘానికి సూచనగా ఉన్నటువంటి భార్య, మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఓ చక్కటి అందమును కలిగి జీవించాలా. ఏమందం? ఇక్కడ అందము అనగానే పైరూపపు అందాన్ని మనం చూస్తూ ఉంటాం. పైరూపపు అందం, రంగులు పాముకోవటం, తలకు రంగులు వేసుకోవడం, చక్కగా ఐబ్రోలు చూసుకోవడం, ముఖానికి ఫేషియల్ చేయించుకోవడం, అందమైన వస్త్రాలు ధరించడం, కాస్ట్లీగా కనపడి పెదవులు రూపురేఖలు మారిపోయి రంగులు చూపించి అలంకరణకు చోటిచ్చేవారులారా. సంఘాల్లో యవనస్తులు పెద్దవారు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చిన రంగులు వేసి ఏం చేద్దామని, ఆ రంగుల యొక్క ఉద్దేశం ఏంటి? రంగు వేయడానికి నేను తప్పని అంటలేదు, కానీ అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ రంగు వేయడానికి నీ ఉద్దేశం ఏంటి? అలా బ్యూటీ పార్లర్లకు పోయి లేనిపోయినటువంటి రంగులు వేయించి నీ ఐబ్రోలు చూంచుకుని నీ యొక్క ముఖానికి అనవసరమైన రంగులు బామి ఈ అందాన్ని చూపించి ఆకర్షించడానికి తప్ప మరో దానికి పనికిరాదు. కానీ సంగమునకు ఓ కుటుంబంలో సంసారిగా, ఓ చక్కటి బాధ్యత కలిగిన భార్యగా ఉన్నటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి అందం ఏంటో తెలుసా? చదవండి దయచేసి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో నీ భార్యలు మీతో పారివాలై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. 3వ వచనం చదవండి. 3వ వచనం మరలా చదవాలి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారము ఉండక. అది సరిగ్గా చదవండి, అదే మాట. చక్కగా మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి? 3వ వచనంలో జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకోవడం, ఇవన్నీ కూడా ఏంటో తెలుసండి? ఇవన్నీ పైన చూపించే ఆకర్షణకు, ఇతరులను ఆకర్షించడానికి చేసే ఆకర్షణ అందం. ఇది కాదు క్రైస్తవుడికి ఉండవలసింది, ఇది కాదు సంఘానికి ఉండవలసింది. ఈనాడు చాలామంది సేవకుల యొక్క కుటుంబాల్లో కానీ విశ్వాసుల యొక్క రూపాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చేసే వస్త్రధారణ, వాళ్ళు అలంకరించే జుట్టు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ నడక, వాళ్ళు అలంకరించుకునే తీరు మనం చూస్తుంటుంటే వాళ్ళు విశ్వాసులా లేక భయంకరుడు వ్యభిచారులా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇతరులను ఆకర్షించడానికి నీ అందం, ఇతరులను ఆకర్షించడానికి నీవే ఆ దుర్మార్గమైనటువంటి తుచ్చమైన ఆలోచనలు ఎదటివాడికి కల్పించే విధంగా నువ్వు ఉంటున్నావు కదూ. పైన ఆకర్షించే ఈ పనికిమాలిన జడలు, నీ తలలు, నీ జుట్టు, నీ బొట్టు, నీ వస్త్రధారణ, ఇతరులను ఆకర్షించడానికి ఉపయోగించే ఆ నగలు, ఆ రంగులు, అది కాదు సుమా. స్పష్టంగా పేతురు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ సేవకుడు, దేవుని బిడ్డలైన వారు, దేవుని సంఘము, ఓ ఆధ్యాత్మిక భార్య కుటుంబంలో ఉన్నట్లయితే ఆమె దేంతో అలంకరించుకోవాలట? విధేయత కలిగి, సాత్వికం కలిగి. చదవండి మాటలో. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషునకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. గమనించండి, వాళ్ళు తమకు తాము
గమనించండి, లేనిపోయినటువంటి అలంకరణను అలంకరించుకుని చివరికి కుటుంబాల్లో చిచ్చు తెచ్చుకునే స్త్రీలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. కానీ ఇక్కడ శారాను ఒక ఉదాహరణగా తీసుకున్నాడు. ఆమెకు విధేయత ఉంది, ఆమెకు లోబడే జీవితం ఉంది, సాత్వికం ఉంది, తగ్గింపు జీవితం ఉంది. ఇట్లాంటి తగ్గింపు లేక ఇట్లాంటి విధేయత, దేవుని గూర్చినటువంటి ప్రేమ, విశ్వాసము, సాత్వికము, దీర్ఘశాంతము, ఈ ఆత్మీయ ఫలాలు ఉన్నాయే. గలతీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 5వ అధ్యాయం 22లో మనం చూసినట్లయితే 25లో కూడా ఈ యొక్క శారీరక ఫలాలు, ఆత్మీయ ఫలాలను రాయబడుతూ ఉంటాయి. వాటిలో మనం చూస్తున్నట్లయితే ఆత్మ ఫలాలతో మనం అలంకరించబడాలి. అంతేగాని ఈ జడలతోనూ, ఈ బంగారం నగలతోనూ, ఈ విలువైన వస్త్రాలను వేసుకుని ఇతరులను ఆకర్షించడానికి ఈరోజు సంఘము తయారవుతుంది. ఈరోజు ఆత్మీయ అలంకరణ లేదు, మనకి శారీరక అలంకరణ ఎక్కువైపోతూ ఉంది. ఈరోజు సంఘాల్లో కూడా ఆత్మీయ అలంకరణ లేదు. వాళ్ళకి శారీరక అలంకరణతో కూడినటువంటి మందిరాలు, శారీరక అలంకరణతో కూడినటువంటి మనుషులు, శారీరక అలంకరణతో కూడినటువంటి ధనము, బంగారము, వస్త్రాలు, వీటితోనే గొప్పగా పోల్చుకుంటున్నారు తప్ప ఆధ్యాత్మికమైనటువంటి అలంకరణ కనపడడం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన క్రియల ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన చూపు ద్వారా, ఆయన మాట ద్వారా ఆత్మీయ అలంకరణను బయలుపరిచారు. ఆ క్రీస్తుకు కలిగినటువంటి రూపము ఇప్పుడు నీకు నాకు మనకు ఉండాలా. దీన్ని ఇన్నర్ బ్యూటీ అంటాం. We give more priority for outer beauty, but we don't give more priority to the inner beauty. So today the church needs to wear the inner beautiness, the beauty of Jesus Christ, the beauty of meekness, the beauty of humbleness, beauty of faith and godliness, holiness, all kinds of characteristics that we need to wear in our inner life as an inner beauty. That is the character of Jesus Christ. సంగమా, క్రీస్తు ప్రభుల వారు వస్తూ ఉన్నాడు. మనము సిద్ధపడాలి, అలంకరించబడాలి. వేడితో అలంకరించబడాలి, జడలతో కాదు, రంగులతో కాదు, ఆకర్షణలతో కాదు, బంగారపు నగలతో కాదు, ఆధ్యాత్మిక జీవిత అలంకరణతో, సాత్వికంతో, ప్రేమతో, తగ్గింపుతో, విధేయతతో, అణుకువ కలిగి దేవుని సన్నిధిలో దేవుని క్రీస్తు రూపమును చూపిస్తూ మనం ముందుకు సాగాల. పరో రథమునకు కట్టబడిన గుర్రము లేక అశ్వములు బోధిస్తున్న 3 పాఠాలు ఏంటో తెలుసా? ఆ అశ్వములు, ఆ గుర్రములు మొట్టమొదటగా అవి చాలా చాలా విలువైనవి. 2, ఆ గుర్రములు చాలా శక్తివంతమైనవి. ఆ గుర్రములు చాలా అందము కలిగినవి. ఈ 3 లక్షణాలు కుటుంబంలో ఉన్నటువంటి భార్యకు కానీ, సంఘముగా ఉన్నటువంటి నీకు నాకు కానీ, ప్రతి ఒక్కరము కూడా దేవుని పిల్లలుగా, క్రీస్తు లక్షణములు కలిగిన బిడ్డలుగా మనం జీవించి ప్రభుకు మహిమార్థంగా రేపు రానున్నటువంటి ఆ వరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి మనము ఆయనతో ఉండాలని ఆశించినట్లయితే, ఆనాడు సొలొమోను ఏ విధంగా తన ప్రియురాలను సిద్ధపరచుకున్నాడో, ఎలా పోల్చుకుని ఆయన ఇష్టపడ్డాడో, మన రాజులకు రాజు అయిన, ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు. ఆయనకు ఇష్టపడే బిడ్డలకు మనం ఉండాలి అనంటే ఆ ఫరో రథమునకు కట్టబడినటువంటి గుర్రమును పోలిన 3 లక్షణాలు. మొదటిది విలువైన జీవితము. విలువైనది, మనం విలువ కలిగి జీవించాలని, మనం విలువతో కొనబడ్డామని గుర్తెరిగి మన ప్రవర్తన, మన బ్రతుకు, సంఘము, మన క్రియలు విలువగా ఉండాలి. 2, మనము శక్తివంతముగా ఉండాలా. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా మనము కృంగిపోక, ఆగిపోక శక్తివంతంగా ముందుకు సాగిపోవాలా. అంత మాత్రమే కాదు, మనము అందముగా క్రీస్తు రూపమును ధరించుకుని, క్రీస్తుకు కలిగిన లక్షణాలు ధరించుకుని, అంతేగాని పై రూపానికి సంబంధించిన అలంకరణకు చోటివ్వక
క్రీస్తు రూపమును కలిగి ముందుకు సాగిపోదుము గాక. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ టీవీ ముందు నుండి నీ వాక్యమును విని శ్రద్ధగా ఆలకించి దాన్ని అనుసరించడానికి తీర్మానించబడిన ప్రతి సహోదరుడి సహోదరిని, ప్రతి కుటుంబాన్ని యేసు నామమున నేను దీవిస్తున్నాను తండ్రి. మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా విన్న వర్తమానాన్ని అందుకుని దాని ప్రకారంగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా బ్రతుకుతూ అనేక మందికి దీవెనకరంగా ఈ కుటుంబము ఉండునట్లు మీరు సహాయం చేయండి. ఈ జీవితము దీవించబడినట్లు మీరు సహాయం చేయండి. దీవించండి, ఆశీర్వదించండి. ఈ విమోచన పరిచర్య ద్వారా ప్రతి ఒక్కరిని కూడా విడుదల, విమోచన, ఆశీర్వాదంతో మీరు నింపి నడిపించి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మరియు పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, సన్నిధి ఇక్కడ కూడిన మన ఎల్లరికును, మరి ముఖ్యంగా వాక్యమును విన్న ప్రతి బిడ్డకును సదా తోడై ఉండి నడిపించును గాక.